హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన అఖండ 2 మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా, రేటింగ్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది, మీ రేటింగ్ ఎంత అనేది కామెంట్ చేయటం మర్చిపోద్దు భయ్య. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవ్వడం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది భయ్య. చాలా హై పేజ్లో హై వోల్టేజ్తో 3D ఎఫెక్ట్తో ఆ విజువల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక మన హీరోలు ఇద్దరు 2 క్యారెక్టర్లు కూడా ఇంట్రడక్షన్ సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఎస్పెషల్లీ మన యంగ్ బాలకృష్ణ అనంతపూర్ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ యాసలో మాస్ డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్కి అయితే పూనకాలు వచ్చేస్తాయి. మాస్ మూవీ లవర్స్ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంది భయ్య. మరి ఈ విధంగా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. ఇక ఆ తర్వాత చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది భయ్య. స్లో అంటే మామూలు స్లో కదా, డెడ్ స్లో అనమాట. ఓ పక్క స్టోరీ ఏమో ప్రిడిక్టబుల్ అయిపోద్ది, ఈ విధంగా స్క్రీన్ ప్లే ఏమో స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇక స్లోగా అయిపోయిందిరా, నీరసం వచ్చేస్తుందిరా అనుకున్న సమయంలో ఇక ఇంటర్వెల్ 20 నిమిషాలు మాత్రం తాండవం వాడించేస్తాడనమాట. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా అఘోరాతోటే ఉంటుంది భయ్య మూవీ అంతా కూడా. అయితే స్టోరీ మాత్రం వెనకలాగేస్తూ ఉంటుంది, స్టోరీ ప్రిడిక్టబుల్ అయిపోద్ది. స్టోరీ ముందుకెళ్తే కానీ అఘోరా మాత్రం బార్డర్లు వెళ్ళిపోతాడు, మర్డర్లు చేస్తాడు. వాళ్ళేమో గన్నలు వేసుకుని ఎగబడిపోతుంటే మనోడేమో కత్తులు కర్రలతో చంపేస్తాడు భయ్య. కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినా అక్కడక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక మన బాలయ్య సెకండ్ హాఫ్ అంతా కూడా అఘోరా గెటప్లో 10 నిమిషాలు ఫైట్ చేయటం, 10 నిమిషాలేమో ఎటువంటి సంబంధం లేకుండా క్లాస్ పీకటం, 10 నిమిషాలు ఫైట్ చేయటం, 10 నిమిషాలు క్లాస్ పీకటం. ఇక ఆది పినిశెట్టి ఎందుకున్నాడో తెలియదు, చాలా చిన్న లెంత్ కేమే అనవచ్చు. ఇక సంయుక్తమైన పాట కోసమే ఉన్నట్టుంది, ఆ పాట అసలే బాగలేదు. ఇక బోయమాయేమో ఇక ఇంతకు మించి రోత చూపించడం, ఇంతకు మించి లాజిక్ లేని సీన్లు తీయడం అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. చాలా రోత ఫైట్లు అయితే ఈ మూవీలో ఉన్నాయి భయ్య. అయితే అక్కడ ఉన్నది బాలయ్య బోయపాటి కాంబినేషన్ కాబట్టి మనమైతే ముందే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతాం, ఈ విధంగానే ఉంటుందని. కానీ అంతకు మించిన రోత అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే కొన్ని చోట్ల మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తాయి భయ్య. ఎస్పెషల్లీ బాలయ్య ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు, వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఎక్కడ అద్భుతంగా అనిపిస్తుంది అంటే శివుడు రెఫరెన్స్లు, అదేవిధంగా ఆంజనేయుల స్వామివారి రెఫరెన్స్లు కొన్ని చోట్ల చూపిస్తారు, అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అదేవిధంగా కుంభమేళ సీన్ అయినా, మంచులో ఫైట్ అయినా, ఈ విధంగా కొన్ని చోట్ల సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగులు అయినా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇక రోత అనిపించే విషయాలు ఏంటంటే భయ్య, బోయ యొక్క లాజిక్ లేని ఫైట్లు, అదేవిధంగా తమనన్న కొన్ని చోట్ల లౌడ్ మ్యూజిక్ చాలా రోత అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడు. చాలా చెత్త అనిపించింది ఏంటంటే భయ్య, జనాలు ఎంత ఎదవలా అనే విధంగా బోయపాటి చూపించాడు. అంటే కష్టం వస్తే దేవుడిని నమ్మడం మానేస్తారా, ఆ విధంగానే బోయపాటి చూపించాడు భయ్య. నాకెందుకో రాజమౌళి అయినా బోయపాటి అయినా దేవుడి పేరు చెప్పి సినిమాలు తీసి డబ్బులు దండుకుంటారు తప్ప వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత కష్టం వచ్చినా దేవుడా ఆ కష్టం తీర్చని కోరుకుంటాం తప్ప, ఈ కష్టం వచ్చిందంటే నువ్వు లేవు అని దేవుడి మీద నమ్మకం కోల్పోం కదా, ఆ విధంగా కోల్పోయారు అనే విధంగా మన బోయపాటి అయితే చూపించాడు. మరి ఫైనల్గా అఘోరా ఏ విధంగా చైనా వాళ్ళని మట్టుకరిపించాడు, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు, అదేవిధంగా భక్తుల్లో భక్తిని ఏ విధంగా రేకెత్తించాడు, ఏదైనా కష్టం వస్తే దేవుడు వస్తాడు అనే విధంగా ఏ విధంగా నిరూపించాడు, పాపను ఏ విధంగా కాపాడాడు అనేది మూవీలో బాగానే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే భయ్య, ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, మాస్ ఆడియన్స్కి అయితే హాఫ్ మీల్స్, మూవీ లవర్స్కి అయితే పావు మీల్స్ అనమాట. నాకైతే యావరేజ్గా అనిపించింది, అందుకని ఈ మూవీకి అయితే నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీరు ఎంత ఇస్తారు రేటింగ్ కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.